Hello students, March 2023 ప్రీవియస్ పేపర్లో 2 మార్క్స్ క్వశ్చన్ చెప్తాను. క్వశ్చన్స్ ఒక్కసారి చూసుకోండి. మీరు క్వశ్చన్స్ మీరు జూమ్ చేస్తున్నాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, స్క్రీన్ షాట్ తీసుకొని నేను సొల్యూషన్ చెప్పేటప్పుడు చూసుకోండి. బుల్లెట్లోని మార్చి 2023 2 మార్క్స్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒకసారి మీరు ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదా బుల్లెట్ ఉంటే బుల్లెట్లో క్వశ్చన్ చూసుకోండి, ఆన్సర్స్ మాత్రం దీనిలో చూడండి. హలో స్టూడెంట్స్, మార్చి 2023లోని 2 మార్క్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. 20 అయిపోయిందమ్మా, 23లో ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. 2 మార్క్స్ చెప్పే చాలా ఇంపార్టెంట్. 2 మార్క్స్ మనకు 2 మార్క్స్ వేయడం వల్ల 75 వాళ్ళకి బెనిఫిట్ వస్తాయి, బిలో యావరేజ్ వాళ్ళకి కూడా బెనిఫిట్ వస్తాయి. ఫస్ట్ చూడమ్మా, మార్చి 2023 ఏపీ అమ్మా, తర్వాత 24 అయిపోయినాక నెక్స్ట్ తెలంగాణ స్టార్ట్ చేస్తాం. ఒకటేనా? చూడమ్మా, ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ parallel lines 5x minus 3y minus 4 equal to 0. చూడమ్మా, 5x minus 3y minus 4 equal to 0 and 10x minus 6y minus 9 equal to 0. 2 లైన్స్ ఇచ్చి ఏమంటున్నాడు? డిస్టెన్స్ బిట్వీన్ అంటున్నా. డిస్టెన్స్ బిట్వీన్ ఫార్ములా ఏంటంటే మనకు చూడమ్మా, మాడ్యులస్ c1 minus c2 by square root of a square plus b square. గుర్తుపెట్టుకో, ఏవైనా 2 లైన్స్ ఇచ్చి డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్ అంటే ఇది ఫార్ములా, మాడ్యులస్ c1 minus c2 by a square plus b square. అది ఎలా చేస్తామంటే చూడండి, మాకు ఒకసారి గుర్తుపెట్టుకో. క్వశ్చన్ నెంబర్ 1 చూడమ్మా, మళ్ళీ చెప్తానండి. ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్ 5x minus 3y minus 4 equal to 0 and 10x minus 6y minus 9 equal to 0. ఫస్ట్ గివెన్ లైన్స్ రాసుకుందామా. గివెన్ లైన్స్ ఏమి ఇచ్చాడు? ఫస్ట్ ఇది 5x minus 3y minus 4 equal to 0. ఏ ఫార్ములా ఉంది మరి? ax plus by plus c1 equal to 0 ఫార్ములా. అంటే a is equal to 5, b equal to minus 3, c1 is equal to minus 4. ఇది ఈక్వేషన్ 1 అనుకో. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ ఇచ్చాడు మా, ఏమి ఇచ్చాడు? 10x minus 6y minus 6y minus 9 equal to 0. ఈక్వేషన్ 2 ఇదే ఫార్ములా ఉంది మా, ax plus by plus c2 equal to 0. అంటే a equal to 10, b equal to minus 6, c2 is equal to minus 9. మనకి ఏమన్నాడు? డిస్టెన్స్ బిట్వీన్ ఏవైనా 2 లైన్స్ ఇచ్చి డిస్టెన్స్ బిట్వీన్ అంటే మాడ్యులస్ c1 minus c2 by square root of a square plus b square. ఇది అమ్మా. సరే సార్, నువ్వు బాగానే చెప్పావు. c1 అంటే -4 తీసుకుంటావు, c2 తీసుకుంటావు -9 తీసుకుంటావు, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఏ 5 తీసుకోవాలా 10 తీసుకోవాలి? ఇక్కడ ఇంపార్టెంట్. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే ఏ తీసుకోవాలి, ఇదే తీసుకోవాలా అంటాడు. కాబట్టి గుర్తుపెట్టుకో, డిస్టెన్స్ బిట్వీన్ ఏవైనా 2 లైన్స్ ఇచ్చి డిస్టెన్స్ బిట్వీన్ అంటే రెండు ఏ వాల్యూ బి వాల్యూ, అంటే ఈ ఏ వాల్యూ సేమ్ ఉండాలి. అట్లాంటప్పుడు చూడమ్మా, ఇక్కడ అంటే ఈ ఏ ఏంటంటే ఈ ఏ వాల్యూ ఉంటుంది, ఇది బి ఏంటంటే బి ఉండాలి. సి మనం ఉండలేదు, ఎందుకు c1 minus c2 డిఫరెన్స్ ఉన్నాయి కాబట్టి. కానీ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఏ వాల్యూ సేమ్ ఉండాలి. కాబట్టి ఇక్కడ ఈక్వేషన్ 2 ఈక్వేషన్ 1 ఉంది. ఏ ఈక్వేషన్ చిన్నగా ఉందో ఆ ఈక్వేషన్ ఇంటూ చేసి ఈ ఈక్వేషన్ చేయాలి. ఇప్పుడు 10x minus 6y minus 9 ఉంది, ఈ ఈక్వేషన్ హైయెస్ట్ ఉంది, దీని లాస్ట్ ఉంది, దీన్ని ఇంటూ 2 చేయమ్మా. ఈక్వేషన్ ఇంటూ చేసే ఉంది 5 2 జా 10x minus 3 2 జా 6y minus 4 2 జా 8 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈక్వేషన్ ఇది ఈక్వేషన్ 1 కదా. ఈక్వేషన్ 2 ఏముంది? 10x minus 6y minus 9 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 2 సేమ్ ఉన్నాయా? ఏ బి సీతో మనం పనిలేదు. గుర్తుపెట్టుకోండి, డిస్టెన్స్ బిట్వీన్ ఏమైనా 2 లైన్స్ ఇస్తే ఏ ఈక్వేషన్ లో వాల్యూ ఉందో దాన్ని మల్టిప్లై చేస్తే ఈ ఈక్వల్ కావాలి. ఇప్పుడు ఇది ఈక్వలేషన్ అనుకో, ఇప్పుడు 2 చేసాం కాబట్టి 10 2 జా 20, 6 2 జా 12, 9 2 8, దీనికన్నా ఎక్కువ అవుతుంది. కాబట్టి తక్కువ ఉన్న ఈక్వేషన్ అంటే స్మాలెస్ట్ ఈక్వేషన్ ఏ దాంతో మల్టిప్లై చేస్తే ఇది ఈక్వల్ వస్తుంది, దాన్ని చెక్ చేసుకో. ఇప్పుడు నీకు వచ్చేసింది. అప్పుడు c1 c2 వచ్చింది, ఏ వచ్చింది. ఇప్పుడు దీని పక్కన చేస్తాం. చూడమ్మా, c1
మైనస్ C1 అంటే ఏంది ఇది, C2 అంటే ఇది, C1 అంటే -8 మైనస్ C2 అంటే -9 మైనస్ +9 బై A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్. A స్క్వేర్ అంటే ఏంది 10 స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ అంటే -6 హోల్ స్క్వేర్. సేమ్ కదా. అప్పుడు చూడమ్మా 9లో 8 పోతే 1, మాడ్ 1 అంటే 1, 10 స్క్వేర్ అంటే 100, 6 స్క్వేర్ అంటే 36. అప్పుడు ఏమవుతుంది మనకు 1/√136. చూడమ్మా 2 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డిస్టెన్స్ బిట్వీన్ అంటే గుర్తుపెట్టుకో, ఏవైనా 2 లైన్స్ ఇచ్చి డిస్టెన్స్ బిట్వీన్ అంటే 2 లైన్స్ ఈక్వల్ ఉండాలి, ఈక్వల్ చేసుకోవాలి. అంటే ఏ వాల్యూను బి వాల్యూ ఈక్వల్ చేసుకుంటే అయిపోయి. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం ఏముంది చూడు. షో దట్ ద పాయింట్స్ A 3, 2, -4, B 5, -4, -6 అండ్ C 9, 8, ఆర్ కొలినియర్ అంటారు. కొలినియర్ అంటే చూడమ్మా, ఏ పాయింట్ ఇచ్చినాడు, బి పాయింట్ ఇచ్చాడు, సి పాయింట్ ఇచ్చినాడు. కొలినియర్ అంట. కొలినియర్ అంటే ఏంది, 2 or more పాయింట్స్ సేమ్ ద లైన్స్ ఇన్ ద లైన్, దట్ లైన్ ఇస్ కొలినియర్ లైన్, దట్ పాయింట్స్ ఆర్ కొలినియర్ అంటాం. ఇదంటే ఒకే పాయింట్ లైన్ పైన 2 కానీ అంతకంటే ఎక్కువ బిందువులు ఉంటే దాన్ని కొలినియర్ అంటారు. తెలుగులో అయితే సరేకేలు అంటారు. ఇప్పుడు మన కండిషన్ ఏమంటే ఏబి ప్లస్ బీసీ ఈక్వల్ టు ఏసీ అని కండిషన్ అనమాట. ఏ కండిషన్ చూపించు. బితో స్టార్ట్ చేస్తే బీసీ ప్లస్ ఏసీ ఈక్వల్ ఏపీ, సితో చేస్తే ఏసీ ప్లస్ ఏబీ ఈక్వల్ బీసీ. ఏ కండిషన్ చెప్పచ్చు అంటే ఏవైనా 2 యాడ్ చేస్తే మూడో దానికి ఈక్వల్ అవ్వాలి. అది కొలినియర్ అంటాం. ఎలా చేస్తాం చూడండి. కొలినియర్ అనేది ఫస్ట్ చూడు. సెకండ్ ప్రాబ్లమ్. ఫస్ట్ గివెన్ పాయింట్స్ రాసుకున్నాం. గివెన్ పాయింట్స్ ఏ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడమ్మా, ఏ 3, 2, -4, B ఈక్వల్ టు 5, 4, -6, C ఈక్వల్ టు 9, 8, -2. ఫస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఏబి. డిస్టెన్స్ బిట్వీన్ ఏబి అంటే ఏదమ్మా, √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ ప్లస్ z2 - z1 హోల్ స్క్వేర్. ఏబి ఈక్వల్ టు ఇది x1 y1 z1 x2 y2 z2. x2 - x అంటే 5 - 3 హోల్ స్క్వేర్. ఒకవేళ నీకు ఫార్ములా లేదనుకో ఇలా రాసుకోమ్మా. ఏబి అంటే బిలో నుంచి ఏ తీసాయి అంటే 5 - 3 హోల్ స్క్వేర్, 4 - 2 హోల్ స్క్వేర్, 4 - 2 హోల్ స్క్వేర్, -6 ప్లస్ 4 హోల్ స్క్వేర్. ఇట్లా రాసుకో ఫార్ములా రాకుంటే. అంటే ఏబి ఈక్వల్ టు ఏమ్మా 5లో 3 పోతే 2 హోల్ స్క్వేర్, 4లో 2 పోతే 2 హోల్ స్క్వేర్, -6లో 2 పోతే -2 హోల్ స్క్వేర్. అంటే ఏమొస్తుందమ్మా, ఏబి ఈక్వల్ టు 4, 2 స్క్వేర్ అంటే 4, -2 స్క్వేర్ అంటే 4, ఎంతమ్మా √12 వచ్చింది. ఏబి √12 వచ్చింది. ఏబి అయిపోయింది. నెక్స్ట్ ఏంది, డిస్టెన్స్ బిట్వీన్ బీసీ అమ్మా. ఇంకా ఫార్ములా చేయడం లేదు, ఇంకా ఫార్ములా అవసరం ఒకసారి రాసిన. డిస్టెన్స్ బిట్వీన్ బీసీ. బీసీ అంటే ఏంది, లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్. అంటే 9 - 5 9 - 5 హోల్ స్క్వేర్ ప్లస్ 8 - 4 హోల్ స్క్వేర్ ప్లస్ -10 ప్లస్ 6 హోల్ స్క్వేర్. ఇన్ని చేసేస్తున్నాం అన్నమాట. బీసీ ఈజ్ ఈక్వల్ టు 9లో 5 పోతే 4 స్క్వేర్ అంటే 16 ప్లస్ 8లో 4 పోతే 4 స్క్వేర్ అంటే 16 -10లో 6 పోతే -4 అంటే 4 స్క్వేర్ అంటే 16. అంటే ఏమొస్తుంది మా 10 10 10 30 6 6 అంటే 48 √48. అదే కదా. బీసీ ఈజ్ ఈక్వల్ టు చూడమ్మా 40 ఏం రాసుకోవచ్చు, 4 × 12 రాసుకోవచ్చా, 12 4 48. మళ్ళీ దీన్ని √4 × √12 అంటే బీసీ ఈజ్ ఈక్వల్ టు √4 అంటే 2 √12. అంటే బీసీ ఏమైంది, బీసీ ఈజ్ ఈక్వల్ 2 × √12 వచ్చింది. బీసీ అయిపోయింది, ఏబీ అయిపోయింది, బీసీ అయిపోయింది. నెక్స్ట్ ఏంది మా ఏసీ. ఏసీ అంటే 9 - 3 హోల్ స్క్వేర్ ప్లస్ 8 - 2 హోల్ స్క్వేర్. ఫార్ములా రాయడం డైరెక్ట్ రాస్తున్నా. -10 ఇక్కడ -4 ఉంది, ప్లస్ 4 హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు 9లో 3 పోతే 6 స్క్వేర్ అంటే 36 8లో 2 పోతే 6 స్క్వేర్ అంటే 36 -8లో 4 పోతే -6 స్క్వేర్ అంటే 36. అంటే ఏసీ ఈజ్ ఈక్వల్ టు
30 30 30 90 6 6 12 12 plus 18 100 అంటే 108 108 108 AC is equal to 9 into 9 into 12 రాస్తామా 9 into 12 అంతే కదా 12 9 108 మళ్ళీ దీని రాసుకోవచ్చు AC is equal రూట్ 9 into రూట్ 12 అంటే AC is equal to అంటే 3 into రూట్ 12 AC is equal రూట్ into ఇప్పుడు మనకు ఏదైనా సరే 2 యాడ్ చేస్తే ఒకటి రావాలి ఇప్పుడు చూడమ్మా ఫస్ట్ మనకు ఏబి ఎంత వచ్చింది చూడు ఏబి ప్లస్ బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ చేద్దామా ఏబి ఎంత వచ్చిందమ్మా రూట్ 12 ప్లస్ బీసీ ఎంతమ్మా 2 రూట్ 12 ఏసీ చూడమ్మా ఇక్కడ ఏం లేదంటే 1 ఉన్నట్టు 1 ప్లస్ 2 3 రూట్ 12 వచ్చిందా ఏబిని కలిపి ఏసీ వచ్చింది ద గివెన్ పాయింట్స్ ఆర్ కొలినర్ ద గివెన్ పాయింట్స్ కొలినర్ అంటే కొలినర్ అంటే గుర్తుపెట్టుకో 3 పాయింట్స్ ఇస్తాడు ఫస్ట్ ఏబి చేయాలా డిస్టెన్స్ బిట్వీన్ బీసీ చేయాలా ఏసీ ఏ పైన 2 యాడ్ చేస్తే మూడో దానికి ఈక్వల్ కావాలి ఈక్వల్ అయితే దానికి గివెన్ కొలినర్ అంటాం ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం చూడండి నెక్స్ట్ థర్డ్ వన్ write the equation of the plane 4x minus 4y plus 2z plus 5 equal to 0 in the intersect form. Intersect form like మార్చుంటారు చూడమ్మా ప్లేన్ లో నుంచి థర్డ్ ఈక్వేషన్ ఫస్ట్ గివెన్ ప్లేన్ రాసుకుందాం గివెన్ ప్లేన్ ఏమి ఇచ్చాడంటే 4x minus 4y plus 2z plus 5 equal to 0 ఏ ఫామ్ లో ఉంది ఇది ax plus by plus cz plus d equal to 0 form. A equal to 4, b equal to minus 4, c is equal to d is equal to 5. మనకి ఏమంటాడు ఇంటర్సెక్ట్ ఫామ్ అంటాడు ఇంటర్సెక్ట్ ఫామ్ అంటే మనకు x by a plus y by b plus z by c is equal to 1 ఈ ఫామ్ లోకి రావాలి అంటే ఇక్కడ 1 ఉండాలా x కోసెంట్ ఉండాలా y కోసెంట్ ఉండాలా z కోసెంట్ ఉండాలా మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏమో చూడమ్మా 4x minus 4y plus 2z plus 5 equal to 0 మనకి ఇక్కడ 1 రావాలంటే ఎలా ఈ ప్లస్ 5 అదొకటి ఉంది మైనస్ 5 అవుతుంది అంటే 4x minus 4y plus 2z minus 5 ఇక్కడ 1 రావాలంటే ఎలా మొత్తం ఈక్వేషన్ మైనస్ 5 తో డివైడ్ చేయాలి మైనస్ 5 అప్పుడు 4x minus 4y plus 2z ఏం చేయాలా మైనస్ 5 తో డివైడ్ చేయాలి అంటే 4x by minus 5 minus 4y by minus 5 2z by minus 5 minus 5 by minus 5 minus minus 5 5 1 వచ్చేసిందా చూడమ్మా 4x by minus 5 minus minus plus 4y by 5 plus 2z by minus 5 equal to 1 ఇప్పుడు మనకి ఏం కావాలా x by a plus y by b plus z by c కావాలి ఇక్కడ x కోసెంట్ ఎంత ఉండాలో 1 ఉండాలి y కోసెంట్ 1 z కోసెంట్ ఉండాలి కానీ x కోసెంట్ అంటే 4 ఉంది ఇక్కడ y కోసెంట్ 4 కాబట్టి 4 ను కిందికి పంపించేస్తాయి ఈ 4 ను కిందికి పంపించాయి ఇక్కడ 2 ఇప్పుడు ఏమవుతుంది x by minus 5 by 4 అవుతుంది ప్లస్ y by 4 కింద పంపమ్మా 5 by 4 ప్లస్ z by minus 5 by equal to 1 ఇప్పుడు ఎట్లా ఉంది x by a మొత్తం a ప్లస్ y by b b ప్లస్ z by c ఈక్వల్ ఫామ్ ఉంది కాబట్టి మనకి ఏమంటున్నాడు అప్పుడు a x ఇంటర్ సెప్ట్ is equal to a is equal to minus 5 by b y intercept b equal to 5 by 4 c intercept z intercept c equal to minus 5 ఇంటర్సెప్ట్ చూడు గుర్తుపెట్టుకో ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే ఎప్పటికైనా గుర్తుపెట్టుకో x by a plus y అంటే x by a plus y by b plus z by c ఫామ్ ఈక్వల్ రావాలా గుర్తుపెట్టుకో ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే x by a plus y by b plus z by c ఈక్వల్ 1 ఫార్ములా అదే ఒక నార్మల్ ఫామ్ అనుకో మళ్ళీ వేరే గుర్తుపెట్టుకోండి ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే ఏదైనా లైన్ ఇచ్చి ఇంటర్ ఫామ్ అంటే x by a plus y by b plus z by c ఈక్వల్ 1 ఒకవేళ ఏమిస్తా ఏబిసి ఇస్తాడు ఏబిసి ఇంటర్సెప్ట్ ఫామ్ అంటాడు అప్పుడు ఇది సేమ్ మెథడ్ ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఫిఫ్త్ ప్రాబ్లం ఏ చాప్టర్ నుంచి స్ట్రైట్ లైన్ నుంచి ఫిఫ్త్ స్ట్రైట్ లైన్ నుంచి ట్రాన్స్ఫార్మ్ ఈక్వేషన్ ఆఫ్ రూట్ 3x plus y
ఈక్వల్ టు 4 ఇంటూ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్. రెండోది ఇంటర్సెప్ట్ ఫార్మ్. ఇంటర్సెప్ట్ ఫార్మ్. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఇంటర్ ఫార్మ్ అంటాడు. అసలు మనకు స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ అంటే ఏంది? ఫస్ట్ y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c ఫార్మ్ ఉండాలి. ఇంటర్సెప్ట్ ఫార్మ్ అంటే ఇప్పుడు x బై a ప్లస్ y బై b ఈక్వల్ టు 1. ఇక్కడ మనకు x యాక్సెస్ y యాక్సెస్ మాత్రమే ఉంటాయి కాబట్టి ఇంటర్సెప్ట్ ఫార్మ్ అంటే x బై a ప్లస్ y బై b ఈక్వల్ టు 1 ఉంటాయి. 3Dలో అయితే z ఉంటాయి కాబట్టి x బై a ప్లస్ y బై b ప్లస్ z బై c ఈక్వల్ టు 1 ఫార్మ్. ఓకేనా? ఇప్పుడు చూడమ్మా ఒకటి చేద్దాం. ఫస్ట్ ఇంటర్సెప్ట్ ఫార్మ్, స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఫస్ట్ చేద్దాం. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ అంటారు. అంటే √3x ప్లస్ y ఈక్వల్ టు 4 అనేది ఫార్మ్ లేక y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c ఫార్మ్. ఇప్పుడు మా y ఉండాలి కాబట్టి y టర్మ్ ఇక్కడ పెట్టాయి. ఈ √3x అంతా వదలండి. అంటే y ఈక్వల్ టు y వదిలి పోతే మైనస్ √3x, ఇక్కడ ఆల్రెడీ ఏముంది ప్లస్ 4 ఉంది. అంటే y ఈక్వల్ టు చూడమ్మా మైనస్ √3x ప్లస్ 4 అంటే y ఈక్వల్ టు mx ప్లస్ c ఫార్మ్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ y ఈక్వల్ టు mx ప్లస్ c. ఓకేనా? నెక్స్ట్ ఏమంటున్నాడు? ఇంటర్సెప్ట్ ఫార్మ్. ఇంటర్సెప్ట్ ఫార్మ్. ఇంటర్సెప్ట్ ఫార్మ్ అంటే ఏంది మా x బై a ప్లస్ y బై b ఈక్వల్ టు 1 రావాలా. x కోఎఫిషియంట్ ఉండాలా, y కోఎఫిషియంట్ ఉండాలా, ఇక్కడ ఉండాలి. అంటే దీన్ని ఈ ఫామ్ లోకి మార్చాలి. ఎలా మారుస్తుంది చూడండి. మనకి ఇది ఏమిటి? √3x ప్లస్ y ఈక్వల్ టు 4 ఉంది. మనకి ఇక్కడ 1 రావాలంటే ఇవాళ మొత్తం ఈక్వేషన్ 4 డివైడ్ చేస్తాం. చేస్తే ఏమవుతుంది? బై 4 బై 4 బై 4 4 4 క్యాన్సిల్. √3x బై 4 ప్లస్ y బై 4 ఈక్వల్ టు 1. కానీ ఇక్కడ √3x x కోఎఫిషియంట్ ఉందని 1 ఉండాలి. దీనికి కిందకి వస్తే x బై 4 బై √3 ప్లస్ y బై 4 ఈక్వల్ టు 1 అయిపోయింది. ఎంత సింపుల్ ఇవ్వండి. నార్మల్ ఫామ్ కూడా వచ్చు. నార్మల్ పడితే 4 మార్కులు పడతాయి. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c. y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c. ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే x బై a ప్లస్ y బై b ఈక్వల్ టు 1. అట్లా కాకుండా నార్మల్ ఫామ్ అనుకో, నార్మల్ అయితే x కాస్ ఆల్ఫా ప్లస్ y సైన్ ఆల్ఫా ఈక్వల్ టు, అది అడిగితే 4 మార్క్స్ దొరుకుతాయి. 2 మార్క్స్ దొరికితే ఏదో ఒక రెండు. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 5 అయిపోయింది. ఇంకా 5 ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా. చూడమ్మా నెక్స్ట్ 6 అంటే మనకి ఇక్కడ వస్తుంది 6 లిమిట్స్ నుంచి వస్తుంది. లిమిట్స్ ఫైండ్ ద సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ 2x బై 1 మైనస్ x స్క్వేర్. ఇది డిఫరెన్షియేషన్ అన్నమాట. ఎందుకంటే 2023లో 2 మార్క్స్ కొంచెం ఎక్స్టెండ్ చేసినాడు. మామూలుగా అయితే మనకు 5, 6 ఎక్కడి నుంచి వస్తాయి? లిమిట్స్ నుంచి వస్తుంది. కానీ 2023లో చేసినాడంటే 5, 6 డిఫరెన్షియేషన్లు ఇచ్చి 5, 6 లిమిట్స్ తీసుకుపోయి 9 ఎట్లా ఎక్స్టెండ్ చేసినాడు. అట్లాడప్పుడు కొద్దిగా స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారు. బాగా గుర్తుపెట్టుకోండి. మేము క్వశ్చన్ చెప్పినాం. సపోజ్ క్వశ్చన్ నెంబర్ 11 ఉంది. క్వశ్చన్ నెంబర్ 11 నుంచి లోకస్ వస్తుంది చెప్తాం. ఒకసారి ఏం చేస్తాడంటే దాన్ని 15 క్వశ్చన్లు పెడతాడు. అంటే 15 క్వశ్చన్ ఏమొస్తుంది? మనకు లిమిట్స్ వస్తుంది. లిమిట్ క్వశ్చన్ తీసుకొచ్చి 11లో పెడతాడు. 11 క్వశ్చన్ తీసుకొని 15లో పెడతాడు. అట్లా 2023లో మిక్స్ చేసినాడు, చేంజ్ చేసినాడు క్వశ్చన్స్. మనం చెప్పినది ఏమొస్తుంది? ఇంపార్టెంట్ వేస్తాయి. ఏమంటే నేను చెప్పిన క్వశ్చన్ నెంబర్ చేంజ్ అయింది ఒకసారి. అందుకే ఇక్కడ చూడండి కొద్దిగా మనకు 6లో డిఫరెన్షియేషన్ అడిగాడు. దీన్ని తీసుకుపోయి 9, 10లో పెడతాను, లిమిట్స్లో పెట్టాడు. మామూలుగా అయితే 9, 10 డిఫరెన్షియేషన్ రావాలా, 5, 6 లిమిట్స్ రావాలి. అట్లా ఏం చేసిన అంటే 2023లో 9, 10 క్వశ్చన్ తీసుకొచ్చి 5, 6లో పెట్టాడు. 5, 6 క్వశ్చన్ తీసుకుపోయి 9, 10లో పెట్టాడు. చూడమ్మా y ఈజ్ ఈక్వల్ tan ఇన్వర్స్ 2x బై 1 మైనస్. ఇది చూసినప్పుడు ఇన్వర్స్ అంటే సబ్స్టిట్యూషన్ మెథడ్. గుర్తుపెట్టుకోండి. మీకు సబ్స్టిట్యూషన్ మెథడ్, లాగరిథం మీదకి జనరల్ మెథడ్ ఉంటాయి. డిఫరెన్షియేషన్ ఖచ్చితంగా చెప్తారు. సబ్స్టిట్యూషన్ మెథడ్, లాగరిథం. లాగ్ అంటే చూస్తేనే లాగ్ అని వస్తుంది. తర్వాత పారామెట్రిక్ చూసినప్పుడు టీటా అని వస్తుంది. సబ్స్టిట్యూషన్ మెథడ్ ఇన్వర్స్. గుర్తుపెట్టుకో, ఇన్వర్స్ అంటేనే ఇన్వర్స్ అని వస్తుంది. దాన్ని సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటారు. సబ్స్టిట్యూషన్ మెథడ్ లో ఇన్వర్స్ మెథడ్, లాగరిథం అంటే లాగ్ అని వస్తుంది, పారామెట్రిక్ అంటే టీటా, జనరల్ అంటే జనరల్ ఫార్మ్. ఇప్పుడు సబ్స్టిట్యూషన్ మెథడ్ చూసినప్పుడు ఇక్కడ మనము x ఒకటి చూడమా, చూసినప్పుడు దీన్ని ఐడెంటిఫై చేయాలి. ట్యాన్ లో ఎక్కువ ఉంటే x ఈజ్ ఈక్వల్ tan టీటా అనుకో.
ఇక్కడ నుంచి టీటాగా పెడితే తర్వాత ఏమవుతుంది టీటా ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్. ఇది ఇప్పుడు చూడమా ఇప్పుడు y ఈక్వల్ టు ట్యాన్ ఇన్వర్స్ దీని ఏం రాసుకోవాలంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ ఎక్స్ అంటే ఎవరు రాసుకోవచ్చమ్మా ఎక్స్ అంటే ఏంది ట్యాన్ టీటా బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే ట్యాన్ స్క్వేర్ టీటా. ఇప్పుడు ఇదంతా ఫార్ములా ఏదంటే y ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ ఇన్వర్స్ ఈ మొత్తం రాసుకుంటే ట్యాన్ 2 టీటా అంటే y ఈజ్ ఈక్వల్ ట్యాన్ ఇన్వర్స్ అంటే 1 బై ట్యాన్ ట్యాన్ 2 టీటా. ట్యాన్ ట్యాన్ క్యాన్సల్ y ఈజ్ ఈక్వల్ టు 2 టీటా. ఇప్పుడు ఏం చేస్తాం డిఫరెన్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్ అంటే ఏం చేస్తామమ్మా y ఈజ్ ఈక్వల్ టు 2 టీటా అంటే dy బై dx ఈక్వల్ టు 2 టీటా అంటే టీటా ఉంటుంది మా ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే dy బై dx 2 కాన్స్టెంట్ కాబట్టి dy బై dx ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే dy బై dx ఈజ్ ఈక్వల్ టు 2 dy ట్యాన్ ఇన్వర్స్ అంటే 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే మనకి అవుతుంది dy బై dx ఈజ్ ఈక్వల్ టు 2 బై 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఆన్సర్ అయిపోయింది ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇది ట్యాన్ ఇన్వర్స్. ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఒకసారి. నెక్స్ట్ ప్రాబ్లం చూడమ్మా రోల్స్ థీరం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం చూడమ్మా. నెక్స్ట్ ప్రాబ్లం ఏంది మనకు ఏమైపోయింది ఇప్పుడు 6 అయిపోయింది. నెక్స్ట్ 7 మా 7 ప్రాబ్లం 7 చూడండి. 7 ఏంటంటే ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ e పవర్ 2x ఇంటూ లాగ్ ఆఫ్ 3x ప్లస్ 4. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ e పవర్ 2x ఇంటూ లాగ్ ఆఫ్ 3x ప్లస్ 4. ఇది u బై మెథడ్ మా u ఇంటూ v మెథడ్. u ఏంటంటే dy బై dx ఇంటూ u ఇంటూ v అంటే u అలాగే ఉంటుంది మా dv బై dx డిఫరెన్స్ చేస్తాను. నెక్స్ట్ v అలాగే ఉంటుంది du బై dx డిఫరెన్స్ చేస్తాను. చూడమ్మా ఫస్ట్ ఈ ఫార్ములా ప్రకారం చేద్దాం. డిఫరెన్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్. అప్పుడు u మెథడ్ చేస్తే u అలాగే ఉంటుంది అంటే e పవర్ 2x అలాగే ఉంటుంది అంటే dy బై dx లాగ్ ఆఫ్ 3x ప్లస్ 4 లాగ్ ఆఫ్ 3x ప్లస్ 4 అలాగే ఉంటుంది. దీన్ని డిఫరెన్స్ చేయాలమ్మా dy బై dx ఈ పవర్ 2x u ఇంటూ v. చూడమ్మా ఈ పవర్ 2x అలాగే పెట్టేసి ఓకేనా. ఇప్పుడు దీన్ని మొత్తం ఎక్స్ అనుకుంటే మనకు ఫార్ములా dy బై dx లాగ్ x అంటే ఏంది 1 బై ఎక్స్. ఎక్స్ బదులు ఏముంది కాబట్టి 1 బై 3x ప్లస్ 4 మనకు లాగ్ అయిపోయింది. నెక్స్ట్ ఏముంటుంది dy బై dx 3x ప్లస్ 4 ఉంది ప్లస్ నెక్స్ట్ ఇది మా లాగ్ ఆఫ్ 3x ప్లస్ 4. చూడమ్మా మనకి ఇంకో ఫార్ములా ఉంది ఇక్కడ dy బై dx ఈ పవర్ x అంటే ఈ పవర్ x ఇదంతా x అనుకోమ్మా ఇదంతా x అనుకో dy బై dx ఈ పవర్ x అంటే ఈ పవర్ x ఈ అయిపోయింది. నెక్స్ట్ ఏముంది dy బై dx 2x ఉంటాయి. చూడమ్మా ఇప్పుడు ఈ పవర్ 2x బై 3x ప్లస్ 4 3 కాన్స్టెంట్ మా dy బై dx x అంటే 1 dy బై dx కాన్స్టెంట్ అంటే 0 ప్లస్ లాగ్ ఆఫ్ 3x ప్లస్ 4 ఈ పవర్ 2x 2 కాన్స్టెంట్ ముందరట్టుమా dy బై dx x అంటే 1. అప్పుడు మనకు ఈ పవర్ 2x 3x ప్లస్ 4 3 ఇంటూ 1 అంటే 3 ప్లస్ లాగ్ ఆఫ్ 3x ప్లస్ 4 ఈ పవర్ 2x 2 ఇంటూ 1 అంటే 2. ఇక్కడ మనకు కామన్ గా ఒకసారి ఈ పవర్ 2x కామన్ ఉంది ఇక్కడ ఈ పవర్ 2x ఉంది కాబట్టి కామన్ తీ ఈ పవర్ 2x కామన్ ఇస్తే 3 బై 3x ప్లస్ 4 ప్లస్ లాగ్ ఆఫ్ లేకుంటే ఈ 2 ముందర 2 ఇంటూ లాగ్ ఆఫ్ 3x ప్లస్ 4 అయిపోయింది. గుర్తుపెట్టుకో కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తాడు ఈ పవర్ 2x ఇంటూ మనకి ఎన్ని లాగ్ ఎక్స్ ఉన్నాయి x 2x ఉన్నాయి మధ్యలో ఏముంది ఇంటూ ఉంది కాబట్టి ఇంటూ
ప్లస్ ఉంటే యూ ప్లస్ వి అవుతాయి, బై ఉంటే యూ బై వి, కానీ మనకి ఏంటది అది యూ ఉంటుంది, అంటే ఇది యూ అనుకుంటా ఇది వి అనుకుంటా చేసుకుంటూ పోతే ఓకేనా. నెక్స్ట్ 8 మా 8 క్వశ్చన్ చూడండి. 8 క్వశ్చన్ చూడండి మా. 8 క్వశ్చన్ ఏమంటారంటే ఫైండ్ ద వెరిఫై రోల్స్ థీరం ఫార్ ద ఫంక్షన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఆన్ -1, 1. రోల్స్ థీరం అంటేనే నేను లెక్క చెప్తాను. రోల్స్ థీరం అంటే ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి చూపిస్తే అయిపోయి, గుర్తుపెట్టుకో. ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి చూపిస్తే అయిపోయి. రోల్స్ థీరం ఎలా చేస్తాం చూడండి ఒక్కసారి. రోల్స్ థీరం చూడు, మన రోల్స్ థీరం అంటే చూడు, గివెన్ ఫంక్షన్ గివెన్ ఏమిటాడు ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 1. దీన్ని డిఫరెన్స్ చేస్తే ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x, dy x కూడా 2x కాన్స్టెంట్ కాబట్టి 0 అవుతుంది. ఎఫ్ డాష్ ఎక్స్ 2x ఉంది. అంటే ఇక్కడ నీకు రోల్స్ థీరంలో ఈ 2 కండిషన్స్ కావాలా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఏ కండిషన్ ఆన్ -1, 1, ఎఫ్ ఈజ్ ద డిఫరెన్షియబుల్ ఆన్ -1, 1. అంటే ఇప్పుడు చూడమ్మా, మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి చేయాలి. అంటే ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఇది ఏ ఇది బి. ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఎఫ్ ఆఫ్ -1 అంటే దీనిలో సబ్స్టిట్యూట్ చేయాలమ్మా. ఎక్స్ స్క్వేర్ -1 అంటే ఎఫ్ ఆఫ్ -1 ఇజ్ ఈక్వల్ టు -1 స్క్వేర్ ఇంటూ -1 అంటే ఎఫ్ ఆఫ్ -1 అంటే 1 స్క్వేర్ అంటే 1 -1 అంటే ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ -1 ఏమవుతుంది 0 అయింది. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ బి ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అంటే ఏంటమ్మా, ఎఫ్ ఆఫ్ బి అంటే 1 అంటే ఎఫ్ ఆఫ్ 1 అంటే దీనిలో సబ్స్టిట్యూట్ చేయమ్మా. ఎఫ్ ఆఫ్ 1 ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ -1 అంటే ఎఫ్ ఆఫ్ 1 అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 1 -1 అంటే ఎఫ్ ఆఫ్ 1 ఏమొచ్చింది 0 వచ్చింది. అంటే ఎఫ్ ఆఫ్ ఏ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అయిపోయింది. ఎఫ్ ఆఫ్ ఏ ఎంత వచ్చింది ఎఫ్ ఆఫ్ బి. ఇప్పుడు మనకి ఏం కావాలా, ఎఫ్ డాష్ ఎక్స్ కావాలా. అంటే ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0 అనుకుంటాం. ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0 అంటే ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0 అంటే 2x ఇజ్ ఈక్వల్ టు 0 అంటే 2c ఇజ్ ఈక్వల్ టు 0 అంటే c బిలాంగ్స్ టు -1, 1. వెరిఫై ద రోల్స్ థీరం. వెరిఫై ద రోల్స్ థీరం బాగా గుర్తుపెట్టుకో. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్తాడు, దాన్ని ఎఫ్ డాష్ ఎక్స్ చేస్తాం అంటే డిఫరెన్స్ చేస్తాం. డి డాష్ ఎక్స్ స్క్వేర్ అంటే 2x -1 ఈ రెండు రాసిస్తాం. ఇప్పుడు ఈ ఫస్ట్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఏం చేయాలా, వాడు ఇచ్చే 2 వాల్యూ ఒకటి ఏ అనుకుంటే ఒకటి బి అనుకుంటా, ఒకటి సబ్స్టిట్యూట్ చేస్తే ఇది ఏది 0 అవుతుందో ఇది కూడా 0 కావాలి. అంటే ఎఫ్ ఆఫ్ ఏ 0 అయితే ఎఫ్ ఆఫ్ బి రెండు ఈక్వల్ అయితేనే రోల్స్ థీరం మనకు ప్రూఫ్ అయినట్టు. ఇట్లా అయినాక మనకు నెక్స్ట్ ఎఫ్ డాష్ ఎక్స్ చేసినాం కదా, దాన్ని 2x 0 అనుకో. 2x 0 ఎక్స్ ప్లస్ c రాస్తాం అంటే c బిలాంగ్స్ టు 1 -1 అయిపోయిందమ్మా. అది రోల్స్ థీరం అయిపోయింది. నెక్స్ట్ చూడమ్మా 9th ప్రాబ్లం. ఇది 8, నెక్స్ట్ 9th ప్రాబ్లం అయిపోయాయి. ఇంకా 2 ప్రాబ్లం. ఈ 9th ఏంటంటే లిమిట్స్ లో ప్రాబ్లం. 9th ప్రాబ్లం చూడమ్మా, లిమిట్స్ మా. లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 2 ప్లస్ mod x plus x and limit x tends to 2 minus set of function. దీని సెట్ ఆఫ్ ఫంక్షన్ అంటాం. ఎక్స్ గుర్తుపెట్టుకో, సెట్ ఆఫ్ ఫంక్షన్ అంటాం. చూడు దీన్ని సెట్ ఆఫ్ ఫంక్షన్ అంటాం. ఎట్లా అంటే ఇట్లంటే దీన్ని సెట్ ఆఫ్ ఫంక్షన్. ఈ సెట్ ఆఫ్ ఫంక్షన్ గుర్తుపెట్టుకో. లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 2 అంటే 2 ప్లస్ 2 అంటే 2 కన్నా ఎక్కువ తీసుకుంటాం. అంటే 2 తీసుకోవచ్చు, 3 తీసుకోవచ్చు, 4 తీసుకుంటాం. దాదాపు మనం ఏది ఇస్తే అది తీసుకుంటాం. ఇప్పుడు 2 ప్లస్ అంటే అలాగే ఇక్కడ చూడు లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 2 మైనస్ అన్నాడు అంటే సెట్ ఆఫ్ ఫంక్షన్ ఇచ్చాడు. ఇక్కడ సెట్ ఆఫ్ అంటే 2 మైనస్ అంటే ఏం తీసుకుంటాం 1 తీసుకుంటాం. గుర్తుపెట్టుకో, ఇక్కడ గుర్తుపెట్టుకునేది ఒకటే గుర్తుపెట్టుకో. నువ్వు ఇక్కడ నీకు ఆన్సర్ క్వశ్చన్స్ ఆన్సర్ దీనికి క్వశ్చన్ ఆన్సర్ ఇలా ఆన్సర్ ఇస్తాడు. ఇది 4 అని చూపి ఇది 3 అని చూపి అని ఇస్తాడు. 3 అని 4 అని చూపెట్టు. చూడమ్మా లిమిట్ ఎక్స్టెన్స్ టు 2 ప్లస్ అంటున్నాడు. 2 ప్లస్ అన్నప్పుడు సెట్ ఆఫ్ ఫంక్షన్ అంటే ఎక్స్ బ్రాకెట్ ఉంటే సెట్ ఆఫ్ ఫంక్షన్. సెట్ ఆఫ్ ఫంక్షన్స్ అంటే సెట్ ఆఫ్ ఫంక్షన్ అంటే 2 ప్లస్ అన్నప్పుడు 2 తీసుకుంటాం, 2 మైనస్ అన్నప్పుడు 1 తీసుకుంటాం. పాయింట్లో తీసుకుంటాం కాబట్టి దీనితో 2 తీసుకుంటే చూడమ్మా ఇప్పుడు లిమిట్ ఎక్స్టెన్స్ టు 2 ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ తీసుకో. ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే ఎక్స్ ప్లస్ 2 రాస్తే 2 ప్లస్ 2 ఎంత అవుతుందమ్మా 4. లిమిట్ అప్లై చేసినాక లిమిట్ రాయాలి. నెక్స్ట్ ఇది చూడమ్మా లిమిట్ ఎక్స్టెన్స్ టు 2 మైనస్ సెట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇచ్చినాడు అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 2 మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్. నేను ఎక్కడ తీసుకుంటాను అంటే ఇక్కడ చూడమ్మా ఏమిచ్చినాడు ఎక్స్ ప్లస్. నేను ఇక్కడ ఏం తీసుకున్నా అంటే దీన్ని 1 తీసుకుంటాను. అంటే ఇక్కడ నీకు కండిషన్ ఏమి ఇచ్చాడు, ఇక్కడ కండిషన్ లే అంటే 2 మైనస్ అంటే
1 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 2 నేను ఇక్కడ తీసుకున్నట్టే లిమిట్ ఎక్స్టెండ్ టు ఎక్స్ను 1 తీసుకుంటాను, ఇక్కడ 2 తీసుకుంటాను, అంటే ఏమవుతుంది 3 వస్తుంది, ఇక్కడ 3 ఇక్కడ 4. ఇది సెట్ ఆఫ్ ఫంక్షన్ గుర్తుపెట్టు. 2 మార్క్స్ అడుగుతాడు ఇక్కడ, ఎందుకంటే 2 మైనస్ అన్నాడు కాబట్టి 2 ఇక్కడ 1 తీసుకుంటాను, ఈ ఎక్స్ 2 తీసుకుంటాను, ఇది కామన్ ఏమన్నా ఓకేనా. ఇక్కడ 2 తీసుకోవచ్చు, ఇక్కడ 2 మైనస్ అన్నాడు కాబట్టి దీన్ని 1 తీసుకుంటే దాన్ని 2 తీసుకుంటాం ఓకేనా. లాస్ట్ 10th ప్రాబ్లం, ఇది 9th అయిపోయింది, లాస్ట్ 10 లిమిట్ చూడమా. ఫైండ్ ద లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, లిమిట్ ఎక్స్టెండ్స్ 0 3 power x minus 1 by square root of 1 plus x minus 1. చూడమ్మా, ఈ ప్రాబ్లం చూసినప్పుడు నీకు గుర్తు రావాలా, ఎప్పుడైనా సరే రోడ్లో కనిపిస్తుంది నేను రేషనల్ చేస్తాం. రేషనల్ అంటే ఏంది, రూట్ ఉంటే దాన్ని న్యూమరేటర్ డినామినేటర్ ఏది అంత చేస్తాం. చూడమ్మా, రూట్ ఉంటే అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 3 power x minus 1 by square root of 1 plus x minus 1 ఇంటూ మైనస్ ఉంటే చేస్తాం ప్లస్ చేస్తాం, ప్లస్ ఉంటే మైనస్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 1 లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 3 power x minus 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ మైనస్ 1. చూడమా, ఇప్పుడు ఇక్కడ ఏమో చూడు, ఇదంతా ఏ అనుకో, ఇది బై అనుకో, ఏ మైనస్ బి, ఇదంతా ఏ అనుకో, ఇది ప్లస్ బి, ఏ మైనస్ బి ఏ ప్లస్ బి బాగుంది, అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి బాగుంటే ఏంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అయితే మనం ఏమంటాము ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రాస్తాం. ఇప్పుడు ఇది ఫార్ములా ఉన్నాం చూడు, ఇదంతా ఏ మైనస్ బి ఏ ప్లస్ బి, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇప్పుడు ఏం రాస్తావు, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 3 power x minus 1, పైది అలాగే ఉంటుంది మా స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 1, పైది అలాగే ఉంటుంది, కిందిది ఏమవుతుంది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ 1, రూట్ కు స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయిందా, ఇంక మనకి ఏముంటుంది చూడు, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 3 power x minus 1 square root of 1 plus x plus 1 by ఏముంది మా 1 plus x minus 1 plus 1 minus 1 క్యాన్సిల్. అప్పుడు ఏం రాసుకుంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 3 power x minus 1 by x రూట్ ఆఫ్ 1 plus x plus 1 రాసుకోవచ్చా. ఇప్పుడు లిమిట్ రెండు దానికి అప్లై అవుతుంది, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 3 power x minus 1 by x లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 1. మనకి ఇక్కడ రెండు ఫార్ములాస్ ఉన్నాయమ్మా, ఏదంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఏ పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏ బేసి. గుర్తుపెట్టుకో, లిమిట్ ఎక్స్టెండ్ 0 ఏ పవర్ ఎక్స్ మైనస్ 1 బై అంటే లాగ్ ఏ బేసి. అప్పుడు ఇదంతా ఏమవుతుంది లాగ్ ఏ బేసి అంటే 3. ఇప్పుడు లిమిట్ అప్లై చేస్తాయి, ఎక్స్ ప్లస్ 0 అంటే రూట్ ఆఫ్ 1 ప్లస్ 0 ప్లస్ 1 అంటే లాగ్ బేసి 3 ఇంటూ 1 ప్లస్ 1 1 ప్లస్ 0 అంటే 1 రూట్ 2 అంటే 1 1 ప్లస్ 1 ఎంత 2 2 లాగ్ బేస్ 3. ఇదిమా మనకు 2023లో 10 మార్క్స్ 2 మార్క్స్ 10 అయిపోయాయి, 2023లో 10 మార్క్స్ అయిపోయాయి ఓకేనా. నెక్స్ట్ 2024 చెప్తాను, తర్వాత తెలంగాణ చెప్తాను. తెలంగాణకు ఏపీకి మనకి ఏం ఉండమా, సేమ్ రూల్స్ ఉంటాయి, ఒక 2-3 క్వశ్చన్లు అంతే డిఫరెన్స్, సేమ్ యాజ్ ఇట్ ఉంటాయి. ఎందుకంటే మీరు చూసుకోవడం వల్ల వెరీ 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 ఇంపార్టెంట్, అట్లీస్ట్ మనకు 2-3 దొరుకుతాయి చూసుకోండి.